ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ నేను చేద్దాం అనుకోలేదు, కానీ మొన్న ఆలూ బజ్జీ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు ఆలూ బోండా చేయండి అని చెప్పేసి. ఎలాగో ఛానల్లో ఈ రెసిపీ లేదు కదా అని చెప్పి ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బంగాళాదుంపని ఉడికించుకొని నీళ్ళల్లో ఉండి బయటికి తీసేయాలి. ఎప్పుడు నీళ్ళల్లో ఉంచితే దుంప మొత్తం నీళ్లు లాగేసుకుంటుంది. ఫస్ట్ వాటర్లో ఉండి బయటికి తీయాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసాను, ఆవాలు, కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ నూనెలో వేసేసుకోవాలి. ఇవి లోపల స్టఫింగ్ కోసం మనం ఫ్రై చేస్తున్నాం. ఉప్పు వేసి వీటిని మంచిగా ఫ్రై చేయాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలా బంగాళాదుంపని మ్యాష్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. బోండా లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. లోపల పెట్టుకోవాల్సిన ఆలూ స్టఫింగ్. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో కాస్త శనగపిండి తీసుకొని, శనగపిండిలో ఎప్పుడైనా ఒక టేబుల్ స్పూను ఉట్టి పుట్నాలని పౌడర్ చేసి ఇందులో వేస్తే బాగా వస్తాయి బజ్జీలైనా బోండాలైనా. అలాగే కాస్త వాము, ఇంకా పసుపు, అలాగే తినే సోడా కొంచెం వేసుకోవాలి. పొయ్యి మీద నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసేసి బజ్జీ పిండిలాగా తిక్కుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అంతే, పిండి తడిపేసాం, నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని ఉండలు చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. మరీ పెద్దగా ఉంటే బాగుండదు. సో అవి రెడీగా ఉన్నాయి. జస్ట్ ఇంకా డీప్ ఫ్రై చేసుకునే ముందు కొంచెం జీలకర్ర పొడి పిండిలో కలిపితే బాగుంటుంది. నేను ఎప్పుడు జీలకర్రని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి, చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకా బోండా వేసే ముందు వేస్తే జీలకర్ర పొడి పిండిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉండ చేతికి తీసుకొని పిండిలో ముంచి నూనెలో వేయడమే. ఇలా చక్కగా రౌండ్గా రావాలి. పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. ఇలా మంచి కలర్ వచ్చిందంటే తీసేసుకోవడమే. నేను కొంచెం చిన్న సైజులో చేశాను, మీకు కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. మిగిలినవి కూడా నేను ఫ్రై చేసేసుకుంటా. ఆలూ బోండా రెడీ చేసాం. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. సింపుల్ ప్రాసెస్లో చేసేసాను.